వెల్కమ్ టు సాన్వి హైదరాబాద్ అమ్మాయికి స్వాగతం సుస్వాగతం అండి। ఈరోజు మెత్తని దూది లాంటి ఇడ్లీలు మీకు ఈరోజు చూపిస్తానండి। కర్ణాటక స్టైల్ అన్నమాట। ఇవి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో। ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు ఇడ్లీ రైస్ అండి। ఇవి మనకి బయట షాపుల్లో దొరుకుతాయి, ఇడ్లీ రైస్ అని చెప్పేసని చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో। ఒకసారి చేతిలో వేసుకొని చూపిస్తాను చూడండి, ఇట్లా ఉంటాయి అన్నమాట। ఇవి 3 కప్పులు తీసుకోవాలండి। మీరు ఏ కప్ అయినా తీసుకోవచ్చు, నేనైతే గ్లాస్తో తీసుకున్నానండి। మీకు కావాలంటే కప్పుతో అయినా తీసుకోవచ్చు అన్నమాట। 3 కప్పులు ఇడ్లీ రైసు, 1 కప్పు మినపప్పు అన్నమాట। తర్వాత 1 స్పూను మెంతులు తీసుకోవాలండి। ఇవి తీసుకున్నాక ఇవి మొత్తం ఒకసారి మంచిగా కడుక్కోవాలండి। శుభ్రంగా 4-5 టైమ్స్ ఒకసారి కడుక్కోండి। కడుక్కున్న తర్వాత మంచి వాటర్ పోసి నానబెట్టుకోవాలండి। ఇవి పక్కన పెట్టుకోవాలి, నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట। తర్వాత వేరే గిన్నెలో అటుకులు 1/2 కప్ తీసుకోవాలండి। తర్వాత సగ్గుబియ్యం 1 పావు తీసుకుంటే సరిపోతుంది। ఇవి కూడా శుభ్రంగా 2 టైమ్స్ అట్లా కడుక్కొని పక్కన మంచి వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇవి రెండు కలిపి నానబెట్టచ్చు, కానీ అటుకులు అనేవి నానిపోయి మెత్తగా అయిపోతాయి అని చెప్పేసి నేను సపరేట్గా నానబెట్టాను అన్నమాట। ఇలా నానిపోయిన తర్వాత ఒక 5 అవర్స్ అట్లా నానబెట్టాలండి। 5 అవర్స్ తర్వాత మీరు గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ రుబ్బుకోవచ్చు। మిక్సీ కంటే గ్రైండరే కాస్త దూదిలాగా మెత్తగా వస్తాయి అన్నమాట, మిక్సీ అంత బాగా రావు, నేను అందుకే గ్రైండర్ వేసుకున్నాను। అలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మూత పెట్టి నైట్ అంతా ఉంచాలండి। తెల్లారేసరికల్లా ఇలా పొంగుతాయి। ఇలా పొంగిందని మంచిగా ఇట్లా పిండిలా నలుపుకొని ఇడ్లీ స్టాండ్లు ఉంటాయండి మనకి, తట్టే ఇడ్లీ స్టాండ్స్ అన్నమాట। అవి నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, చాలా బాగా వచ్చాయి ఇవి। వీటికి నెయ్యి పామి ఆ ఇడ్లీ పిండిలో సగం అంటే 2 గరిటెలు వేసానండి నేను, సగమే వేయాలి, ఫుల్గా వేసుకోకూడదు, అవి పొంగుతాయి కాబట్టి ఇడ్లీలు। ఇట్లా నెయ్యి అప్లై చేసుకొని 2 గరిటెలు ఇడ్లీ పిండి వేసుకొని ఆ స్టాండ్లలో పెట్టేసుకోవాలన్నమాట। ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసుకొని, మీరు ఇడ్లీ ఎలా ఉడకబెట్టుకుంటారో అట్లా వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలండి। ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది ఉడకడానికి, నాకైతే 20 మినిట్స్ పట్టింది। మీరు ఆ ఇడ్లీ స్టాండ్సే అక్కర్లేదండి, ఇంట్లో ఇడ్లీ పాత్రలో ఉన్న వాటికి నెయ్యి రాసి ఎట్లా అయినా పెట్టుకోవచ్చు, స్టీల్ అట్లయినా పర్వాలేదు, ఇట్లా అల్యూమినియం పాత్ర అయినా పర్వాలేదండి, ఎట్లయినా సరే వస్తాయి ఇడ్లీలు, కొంచెం నెయ్యి రాసుకోవాలి అంతే। చూడండి ఇట్లా ఎలా వస్తున్నాయో స్మూత్గా। ట్వంటీ మినిట్స్ తర్వాత తీసిన తర్వాత వెంటనే తీయకూడదండి, ఒక 2 మినిట్స్ ఆగి తీయండి, మెత్తగా దూదుల్లాగా వస్తాయి అన్నమాట నీట్గా, లేకపోతే అడుగున కొంచెం అంటుకుంటాయి అన్నమాట। చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో। ఇవి కర్ణాటక స్టైల్ అండి, మనం చట్నీలు ఏవైనా చేసుకోవచ్చు, పప్పు చట్నీ అయినా పర్వాలేదు, లేదంటే కారపొడి, టమాటా పచ్చడి, అల్లం పచ్చడి ఏటిలతో అయినా తినొచ్చండి, చాలా బాగుంటాయి। చల్లారిపోయిన తర్వాత కూడా మెత్తగా ఉంటాయి అన్నమాట। ఇవి కర్ణాటక స్టైల్ ఇడ్లీలు అండి ఇవి, చూసారుగా ఫ్రెండ్స్ ఎంత మెత్తగా ఉన్నాయో। ఓకే ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్। గంట సింబల్ మాత్రం మర్చిపోకండి, ఆ సింబల్ నొక్కటం వల్ల ఏంటంటే నా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి। ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే, బాయ్ ఫ్రెండ్స్।